కార్లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం. యా ఫైన్. వెల్కమ్ మేడం. దియా ఎలా ఉన్నావురా? ఏం డ్రైవర్ని పంపించావమ్మా? లగేజ్ కూడా తీసి పెట్టలేదు. పోమా. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో నువ్వు లోపలికెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలీదు, పొగరబోద్దని ప్రచారం చేస్తారు. నేను అలాంటి వాడిని మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా? ఓపెన్ చేయండి. మీరు వెళ్ళి కార్ ఎక్కండి. మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాక్ కార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్లో పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి. మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి. ఓకేనా? హలో, డామ్ ఇట్. దియా దియా, నువ్వే వచ్చేసావా? రే బుర్ర తక్కువ మావయ్య, ఎయిర్పోర్ట్ కి రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావురా? ఏదో తప్పు సరిదిద్దపోయి హిందీ తెలియకుండా నేను పడ్డ అవస్తుందే. ఇన్నేళ్లుగా ఢిల్లీలో పడున్నావు కదా, హిందీ మాట్లాడరాదా నీకు? అయ్యో, హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం. బుద్ధిమాలినోళ్ళు హిందీలోనే నవ్వమనేట్టున్నారు, హిందీలోనే ఏడవమనేట్టున్నారు. పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా. చూడు దియా, నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా? నేనే పట్టించుకోలేదు. పర్లేదులే, చిన్న వయసు నుంచి కలిసి పెరిగో మావయ్యగా నేనది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక నుంచి నీకు మేనేజరు, పిఏ, డ్రైవర్, సెక్యూరిటీ అన్ని పోస్టులు నాయే. చించావులే. వీడికి కియా తప్ప ఇంకేమీ తెలిసినట్లేదే. కియా పాపా. రామస్వామిని త్వరగా మండపానికి రమ్మని చెప్పు, మర్చిపోకు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే సరే. దయచేసి ఇక మీదట తెల్లారగట్ల లేపద్రాం. చెప్పమ్మా. తాతయ్య మండపానికి బయలుదేరారు, నీకు జ్ఞాపకం ఉంది కదా? 7:09 ముహూర్తం, హర్షగార్డెన్లో పెళ్లి. అబ్బాయి పేరు లక్ష్మణ్, అమ్మాయి పేరు మధుమిత. 8:30కి లగ్నం. కరెక్టా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసాధికే. షాదీ రోకో. మీరు ఆపకండి, మంత్రాలు చదవండి. సర్వమంగళ మాంగళ్యే సర్వ. మాత్ 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 మాత్. మీనాక్షి ఇలా రావే. మీనాక్షి, ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు? బినా ముస్సే బతాకే మేరే బేటీ కో షాదీ కర్వా రహే హో. నేను చెప్పేది కొంచెం ఓపికగా వినండి, ముందు కూర్చోండి. అరే పెళ్లి కొడక, ఊట్ ఊట్ ఊట్. రామ్, నువ్వు బయలుదేరు. ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు. తాతయ్య, ప్రాబ్లం జరిగేలా ఉంది. ఇప్పుడు కానీ 10:30-12 ముహూర్తానికి నేను చేసేస్తాను, నువ్వు బయలుదేరు. దయచేసి ఈ పెళ్లి ఆపకండి. సిగ్గుగా లేదే నీకు? తూనే ముझे డైవోర్స్ కియా, లేకిన్ ఏ మేరే బేటీ హై నా. నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా? ఇది జరగనివ్వనే. నీ రౌడీయిజం నచ్చకే కదా నేను నీకు డైవోర్స్ ఇచ్చాను. దయచేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేయకండి. పెళ్లి జరగనివ్వండి. क्यों रोकते आप? पहले शादी होने दीजिए. आप मेहरबानी करके बैठिए प्लीज. 2 गोली का पुलिस वाला मुझे समझाएगा? నువ్వు నాకే కదే బిడ్డను కన్నావు, లేదా వేరే ఎవరితోనైనా కన్నావా? చెప్పవే. కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు. రామ్మా పోమ్మా అని మర్యాదగా పిలవాలి. పండిత్ బయటికి పో. మజా కర్ రహా హై. బయటికి పో.
మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు. ఇది మూడోసారి. నేను కావాలని అలా చేయలేదు తాతయ్య. ఆ వయసైన పోలీసు నా మీద పడగానే నాకెందుకు ఉద్వేగం, ఆవేశం, కోపం వచ్చాయి. పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా. నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ, మీ నాన్న లక్ష్యం. ఇంకెప్పుడు ఇలా జరగదు తాతయ్య. ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ళ నాన్న గుణం ఉండడం సహజమే కదా. ఈ జిల్లా ప్రజానీకం కోసం త్యాగి పరమేశ్వర భిక్షు గారు చేసిన త్యాగాలు 1, 2 ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేయిస్తున్నారు. సారీ సార్. తమ్ముడు వద్దు, వెళ్ళిపోదాం. ఇలాంటి వాడిని త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా? ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా. మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, విశ్వనాథ్ మాత్రం రాలేదు. ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్కి వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఫోన్ విశ్వనాథ్కి. మీరెవరు? ఎవడ్రా నువ్వు? స్వామి. ఎవరు? స్వామి. హలో స్వామి హియర్. రామస్వామి. మంత్రికి వరా? ఎవరు మీరు? భిక్షు అని చెప్పు. సరే, ఎవరు భిక్షు అంట? సెంట్రల్ మినిస్టర్ ఫంక్షన్కి రాలేదు, డబ్బు పంపలేదు. అది పార్టీ ఇవ్వాల్సింది, నేను ఇవ్వాల్సింది కాదు. కొంచెం వెయిట్ చేయండి. 600 కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్ర దాకా అప్పనంగా తీసుకొచ్చా కదా. ఇప్పుడు ఏంటి? కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా? మర్యాదగా నా క్యాష్ నాకు ఇవ్వు, లేదో. ఈ 28 సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును, వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును 10% కమిషన్ తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు. అందుకని చాలామంది రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం.